నమస్తే అండి, నేను రజాక్. బేసిక్గా మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ బ్యాంక్కి తప్పనిసరిగా మనం ఏదైనా తనఖా పెట్టాల్సి ఉంటుంది. అయితే నమస్తే అండి, నేను రజాక్. బేసిక్గా మనం ఏదైనా లోన్ తీసుకుంటున్నామంటే బ్యాంక్కి ఏదో ఒకటి తనఖా పెట్టాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మాత్రమే మనం లోన్ తీసుకోవడానికి కుదురుతుంది అన్నమాట. అది ఇళ్ళ స్థలానికి సంబంధించిన కాగితం కావచ్చు, లేదంటే డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేదంటే కనుక గోల్డ్ కావచ్చు. సో ఏదైనా కూడా మనం బ్యాంక్కి ఇస్తే కనుక వాళ్ళు లోన్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే స్కీమ్ ఏంటంటే మీరు గవర్నమెంట్కి మన బ్యాంక్కి ఏమీ చెల్లించకుండా, ఏమీ తనఖా పెట్టకుండా కేవలం ఆధార్ కార్డుతోనే 50,000 రూపాయల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో అది ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి 50,000 రూపాయలు వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. సో బేసిక్గా అందరూ ఆశ్చర్యపోతారు, ఆధార్ కార్డుతో లోన్ ఇస్తారా అంటే అవును, మీరు అన్నది నిజమే, నిజంగానే ఇస్తారు. మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుతో 50,000 దాకా అయితే మనం లోన్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రుణాలను మంజూరు చేసేందుకు కరోనా టైం నుంచి కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం అయితే జరిగిందనమాట. సో 2020 సంవత్సరంలో ఈ స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది. దాని పేరు వచ్చేసి పిఎం స్వనిధి యోజన. పిఎం స్వనిధి యోజన ద్వారా మాత్రమే 50,000 రూపాయలు వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్, ఎనీ బంగారం కావచ్చు, లేదంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఏమీ లేకుండా కూడా మనకి వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఈ స్కీమ్ని అసలు ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ఏం డాక్యుమెంట్స్ కావాలి, లోన్ ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు, దీనికి సంబంధించి వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ దీన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చెప్తాను. ఆ పిఎం స్వనిధి యోజన స్కీమ్ను ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో, తోబడి బళ్ళు తోచుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే చిరు వ్యాపారులు కావచ్చు, వీధి వ్యాపారులు కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఒక ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందేందుకు పిఎం స్వనిధి అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అది మీకు చేత కాకపోతే కనుక మీ దగ్గర ఏదైనా ప్రభుత్వ బ్యాంక్ ఉంటే దాని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్ అని చెప్పేసి ఉంటాయి అనమాట, సిఎస్సి. సో వీటి ద్వారా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే దీనికి ఒక ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే చాలు, ఎలాంటి పూచీకత్తు అంటే గ్యారంటీ లేకుండా కూడా మీకు ఈ రుణాన్ని వారు మంజూరు చేయడం అయితే జరుగుతుంది. కరోనా సంక్షోభ కాలంలో చిరు వ్యాపారుల్ని, అదేవిధంగా వీధి వ్యాపారులు ఆ టైంలో చాలా ఇబ్బందులు అయితే పడ్డారనమాట. సో ఆనాడు వారి ఉపాధి ఏదైతే ఉందో అది ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి క్లిష్ట తరుణంలోనే వారిని ఆదుకునేందుకు గొప్ప సంకల్పంతో పిఎం స్వనిధి స్కీమ్ను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో నాటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతో మంది ఈ స్కీమ్ ద్వారా అయితే రుణాన్ని పొంది తమ వ్యాపారాలను అయితే నిలబెట్టుకోవడం అయితే జరుగుతుంది. అయితే అసలు ఈ లోన్ ఏ విధంగా ఇస్తారు, దీన్ని తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి? పిఎం స్వనిధి లోన్కు తొలిసారిగా అప్లై చేసినట్లయితే కనుక 10,000 రూపాయలు మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మంజూరు చేసే రుణం 10,000 రూపాయలు. సో ఆ 10,000 రూపాయల రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే తదుపరి ఆ తర్వాత 20,000 రుణాన్ని మంజూరు చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా లోన్ అమౌంట్ను 50,000 దాకా స్టెప్ బై స్టెప్ వాళ్ళు పెంచుకుంటూ పోతారు. సో లోన్ తిరిగి చెల్లించేందుకు 12 నెలల పాటు గడువు ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 10,000 రూపాయలు తీసుకుంటే కనుక సో దాన్ని 12 నెలల లోపు మనం ఇవ్వాల్సి వచ్చింది అనమాట. అంటే 940 రూపాయలు ఆ విధంగా ఎంత పడుతుంది. సో నెలకు వచ్చేసి ఆ విధంగా 10,000 రూపాయలు 12 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 20,000 రూపాయలు ఇచ్చిన 12 నెలలే, 30,000 రూపాయలు ఇచ్చిన 12 నెలలే, ఆ తర్వాత 40,000 50,000 ఇచ్చిన 12 నెలల్లోనే దాన్ని మనం చెల్లించాల్సి ఉంటుంది. సో అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి అప్లికేషన్తో పాటు ఇంకేం కావాలి? సో ఈ లోన్కి అప్లై చేసేవారు కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి. ముందుగా దరఖాస్తు ఫామ్ను పూర్తిగా చదివి అసలు అందులో ఏం రాశారనే అంశాలను అర్థం చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే దాన్ని ఫిల్ చేయండి. ఇక దరఖాస్తు చేసేటువంటి వ్యక్తి తన ఆధార్ కార్డుకు తన ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన అవకాశం అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఫోన్ నెంబర్ను తప్పనిసరిగా లింక్ చేసుకోండి. లోన్ అప్లికేషన్ను ఆన్లైన్లో ప్రాసెస్ చేసే క్రమంలో కేవైసీ చేయడం జరిగింది, అంటే ఆధార్ వ్యాలిడేషన్ కూడా చేయడం అయితే జరిగింది అనమాట. కాబట్టి తప్పనిసరిగా ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డుని అయితే లింక్ చేసుకోండి. ఇక పిఎం స్వనిధి లోన్ ఇతర ప్రభుత్వ పథకాలకు సదరు వ్యక్తి అప్లై చేసేందుకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తూనే అర్బన్ లోకల్ బాడీ అంటే మున్సిపాలిటీ కావచ్చు, నగర పాలక సంస్థ జారీ చేసేటటువంటి సిఫార్సు లేఖను దరఖాస్తుదారుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత దీనికి సంబంధించి వడ్డీ రేటు ఏ విధంగా వేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో పిఎం స్వనిధి స్కీమ్ ద్వారా పొందే రుణాలపై వడ్డీ రేటును రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం విధిస్తారు.
సో ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో అమలవుతున్నటువంటి వడ్డీ రేట్లే ఈ లోన్లకు కూడా వర్తించే విధంగా అయితే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కాబట్టి వడ్డీ రేట్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. దీనికి దాని విషయంలో భయపడాల్సిన పని లేదు. మొత్తానికైతే ఆధార్ కార్డుతో ఎలాంటి ప్రూఫ్స్ పెట్టుకోకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా, ఎలాంటి బంగారం పెట్టించుకోకుండా, ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంటి స్థలం, ఇళ్ల కాగితాలు ఇవన్నీ కూడా ఏవి పట్టించుకోకుండా 50,000 రూపాయలను అయితే ఈ ప్రధానమంత్రి PM స్వనిధి యోజన ద్వారా అయితే మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి కావాల్సిన వారు అప్లై చేసుకోండి.